ఆరోగ్య భాగ్య చక్రం మరో అంకానికి స్వాగతం. అనారోగ్యం అనేది లగ్నం నుంచి 6, 8, 12 అధిపతుల వలన మనం గుర్తించగలం అన్న విషయాన్ని పూర్వం మనం చెప్పుకున్నాం. కాకపోతే ఏ రాశిలో ఈ 6, 8, 12 అధిపతులు ఉన్నప్పుడు ఎటువంటి బాధ ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టగలదు అనే విషయాన్ని కూడా చర్చించుకున్నాం. మేషం నుంచి మీనం వరకు చూసాం. ఆ క్రమంలో గ్రహాలు బాధింపబడ్డాం అంటే జాతకాన్ని పరిశీలించి ఆ లగ్నానికి శుభ అశుభ సములు ఎవరు గ్రహాలు అని నిర్ణయించిన తర్వాత తిరిగి మరల జాతకంలో ఈ గ్రహాల క్రమాన్ని కూడా గమనించి ఆ పర్మనెంట్ మ్యాలఫిక్ నేచరు, పర్మనెంట్ బెనిఫిక్ నేచరు ఎలా మరల మార్పు చెందుతుంది అని కూడా గమనించి చివరగా గ్రహం మ్యాలఫిక్ అశుభగ్రహం అని తెలుసుకున్న తరువాత ఆ మ్యాలఫిక్ అయిన గ్రహం, ఆ అశుభగ్రహం ఏ గ్రహాన్నైతే పీడిస్తే ఎటువంటి సమస్య ఏర్పడుతుంది అన్నది మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఒక మ్యాలఫిక్ గ్రహం వలన డైరెక్ట్గా ఏమి ఇబ్బంది రాదు. ఆ మ్యాలఫిక్ గ్రహం, ఆ అశుభగ్రహం అని మీరు తెలుసుకున్న తరువాత అది ఏ గ్రహం మీద దృష్టి సారించిందో లేక ఏ గ్రహంతో సంయోగంలో ఉన్నదో అన్నది గమనించి ఆ పీడింపబడ్డ గ్రహాన్ని మనం పరీక్షిస్తున్నాం. తద్వారా ఆ అనారోగ్య సమస్య ఏమిటి అన్నది మనం తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో రవిని చూసాం, చంద్రుడిని చూసాం, ఇవాళ కుజుడి సంగతి చూస్తున్నాం. అందరికీ తెలిసిన విషయమే. కుజుడు అంగారకుడు, రక్తానికి సంబంధించిన వాడు, స్త్రీలలో ఫర్టిలిటీకి సంబంధించిన వాడు, రకరకాల సమస్యలు, వేడి. కుజుడు అంగారకుడు అంటేనే మరి వేడి. కాకపోతే అస్ట్రాలజీలో ఈయనని లేటెంట్ హీట్ కింద తీసుకోవడం జరిగింది. శరీరం లోపల ఉండే టెంపరేచరు వీటన్నిటికీ సంబంధించి కుజుడిని మనం పరీక్షిస్తాం. కుజుడు గనక పీడింపబడ్డప్పుడు దాహం, పచ్చకామెర్లు, జాండెస్. అంటే మామూలుగా మీరు ఒక ఎనాటమీని స్టడీ చేసినప్పుడు మంచినీళ్ళు ఒక వ్యక్తి ఎంతగా తాగుతున్నాడు, సరిగ్గా డాక్టర్స్ నిర్ణయించిన మాత్రలో తాగుతున్నారా, చిన్నప్పటి నుంచి చూడొచ్చు. కొంతమంది చాలా చక్కగా తాగుతూ ఉంటారు, లేదంటే దాహం వేసినా ఎందుకో మంచినీళ్ళు తాగరు. ఇది కుజుడి సమస్య. అది అలాగే దానికి పచ్చకామెరికి కూడా లింక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే జబ్బు జాండిస్ అయినప్పటికీ కూడా కలుషితమైన నీటి వలన వస్తుంది. ఇది అంచేత మొదటి నుంచే సిమ్టము దాహం నుంచి దీనికి లింక్ అయి ఉంది. కలుషిత రక్తం, లెప్రసీ. తర్వాత కొద్దిగా సీరియస్ సబ్జెక్ట్లోకి వెళితే బోన్ మ్యారోకి సంబంధించిన ఇష్యూస్. ఎందుకంటే రక్తం అక్కడ ఒరిజినేట్ అవుతుంది, ఇట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద బోన్ మ్యారో. ఆ సమస్య కూడా కుజుడితో లింక్ అయి ఉంటుంది. ఈ బోన్ మ్యారోలో డాక్టర్స్ చెబుతారు చాలా ఇష్యూస్ వస్తాయి. ఒక్కోసారి క్యాన్సరస్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. బోన్ మ్యారోకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మీ ఎముకలు యావత్తు సప్పుళ్ళు అయిపోయి ఎముకలు బాధ పెడుతూ ఉంటాయి. సో ఆర్థోపెడిస్ట్ వాటికి సర్జరీలు చేస్తూ ఉంటాడు. వాడు ముఖ్యంగా బోన్ మ్యారోలో ఏదైనా డిజీజ్ ఉందా లేదా, దానివలన మీ ఎముకల ఆరోగ్యం ఎలా ఉంది అని నిర్ణయించుకున్న తర్వాత ముందరికి వెళ్ళాలి. దానికి సంబంధించి
ఒకరి జాతకంలో కుజుడి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలి. ఇకపోతే చాలా మటుకు కళ్ళు అనగానే రవి చూస్తాం మనం, కానీ ఒకవేళ జాతకంలో కుజుడు పీడింపబడితే కూడా కళ్ళ సమస్యలు వస్తాయి. ఇది కుజుడి వ్యవహారం. మరో అంకంలో మనం బుధుడి సంగతి చూద్దాం.